ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం తగ్గినా వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. 2 రోజుల పాటు కురిసిన కుండపోత వాళ్లకు మెదక్ ఆగమైంది. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. కుంభవృష్టికి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. 2 రోజుల కుండపోత వానలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోగా చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్లో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హవేలీ గణపూర్ మండలం సర్దనలో 10.3 సెంటీమీటర్లు, సర్దానాలో 9.6, నర్సింగి శివనూరులో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పోచారం డ్యాం ఉధృతికి హవేలీ గణపూర్ మండలం సర్దనకు చెందిన 600 మందిని మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఇండ్లు కూలాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా గ్రామాల్లో పాత ఇండ్లు కూలడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాము ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇండ్లు కూలిన వారికి సర్కార్ సాయం ప్రకటించింది. 10:30 కూలిపోయింది. 10:30కు నేను ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఎంతో ఏమో గీలిల్లు ఉరుస్తుందేమో నీళ్ళు ఇంట్లోకి పోయినా. వీళ్ళు ఇంట్లోకి పోయే వరకల్లా ఆయనతో సడల్న పడేదాడు సార్. పడే వరకల్లా ఈ ఇంటి అమెరికి వచ్చి అక్కడ వాడున్నవేమో గోడ పడ్డది, గోడ కింద పడితే ఏం బాని ఆయన నా దగ్గర కూరకొచ్చి చెప్పింది. చెప్తే ఆడికెళ్ళి ఇట్లా చూసే వరకల్లా పడనే పడ్డది. ఇక పడే వరకల్లా ఆ పిల్లగానికి నరసే గిట్లా మా ఇల్లు కూలిపోయింది, నరసే ఎట్లా చేయాలి అని ఆయన ఇక ఏడుచుకుంటూ ఉరికెత్తున్నాను. ఇక మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది. ప్రధాన ఆలయంతో పాటు అన్నదాన సత్రాలు జలమయమయ్యాయి. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఇంకా తగ్గలేదు. మోకాలు లోతు నీళ్లు ఇళ్లలోకి రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పలు గ్రామాల్లో ఇళ్లను ఆనుకొని వాగులు ప్రవహించడంతో ఇళ్లు ఖాళీ చేసి పరుగులు తీశారు. జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో చెరువు మత్తడి పారుతుండడంతో రోడ్డు కోతకు గురైంది. రాకపోకలకు అసౌకర్యంగా మారడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో నేషనల్ హైవే 765D రోడ్డు కొట్టుకుపోయింది. కామారెడ్డి మెదక్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహం కొనుగోలు కోసం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన దాదాపు 15 మంది మెదక్ జిల్లాకు వచ్చారు. వరద ప్రవాహంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ఊరికి తిరిగి వెళ్లలేకపోయారు. 3 రోజులుగా రోడ్డు పైనే ఉన్నారు. ఆర్మీ రెస్క్యూ టీం తాళ సహాయంతో వారిని అవతలి ఒడ్డుకు చేర్చింది. కుండపోత వానలు మెదక్ జిల్లా రైతులను నిండా ముంచాయి. వర్షాలతో వరదలు పోటెత్తడంతో పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇసుక మేటలు వేసి పొలాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. కండ్ల ముందే పంట పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదంటున్నారు.